అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి తెలిసిన గొప్ప వైద్యులు టాప్ డాక్టర్స్ ని మరొకసారి మీకు పరిచయం చేయడం, అలాగే వారి నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందుకుని మీ దాకా చేర్చడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకే ఈ టాప్ డాక్టర్స్ సిరీస్. ఇవాటి మన టాప్ డాక్టర్ అందరికీ సుపరిచిత రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. నిజానికి ఇంత మల్టీ ఫ్యాసెటెడ్ డాక్టర్ ని మనం చూసుండమేమో, ఎందుకంటే ఆయన ప్రాథమిక వృత్తి క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ క్యూర్. వీటన్నిటికీ అతీతంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ తో అల్లుకుపోతూ వారు ప్రస్తుతం వైద్య రంగంలో, ఆంకాలజీ రంగంలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ గత 20 ఏళ్ల ఆయన కెరియర్ లో ఆయన దాదాపు 20,000 సర్జరీలు చేసుంటారు అండ్ 2 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లని క్యూర్ చేశారు. నిజానికి మహమ్మారి అని భావించే ఈ క్యాన్సర్ నుంచి ఎలా బయటపడాలని చాలా మంది తర్జన భర్జన అవుతున్నారు. కానీ ఆయన చేతుల మీదుగా ట్రీట్మెంట్ అందుకున్న వారు చాలా మంది ప్రాణాంతకమైన ఒక పరిస్థితికి వెళ్ళి కూడా తిరిగి వచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ క్యాన్సర్ లేటెస్ట్ రీసెర్చ్ గురించి ఎంతో అవగాహన కల్పిస్తూ ఆయన జీవితాన్ని అలాగే పేషెంట్ల జీవితాలను కూడా సార్థకం చేస్తారు. డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. డాక్టర్ చినబాబు గారు, వెల్కమ్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎప్పుడు మిమ్మల్ని అడగని ప్రశ్న వాళ్ళు అడుగుతున్నాను. క్యాన్సర్లోకి రావాలి, క్యాన్సర్ క్యూర్లోకి మీరు ఉండాలి, ఆంకాలజీ రంగం ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా వచ్చారు మీరు అసలు ఇందులోకి? చాలా అంటే పర్సనల్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే కెరియర్ ప్లస్ కాలింగ్ రెండు డిఫరెంట్ నేను భావిస్తాను. సో అంటే మన కాలింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కెరియర్. ఓకే, సో అంటే మనకి లైఫ్లో నేను మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా డాక్టర్ లేరు. ఫస్ట్ టైం నేను ఎంబీబీఎస్ చదవటం అనేది ఊర్లో పెద్ద వింతైనటువంటి న్యూస్ అనమాట. అంటే ఈ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చేయగలడా, అసలు పాస్ అవుతాడా, ఇంగ్లీష్ మాట్లాడగలడా అని చెప్పి అంత బంధువులు కూడా మాట్లాడుకునే రోజులు అనమాట. సో ఎంబీబీఎస్ అయ్యి ఎంఎస్ అయిన తర్వాత మరి యూకేకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకటి మనసులో ఆశ ఉంది, ఏంటంటే ఇంత మనం ఇక్కడ చదివాము, ఇక్కడే ఉండి సూపర్ స్పెషాలిటీ చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆశ లోపల ఉంది. సో సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాసా. ఈ ఒకే ఒక ఎగ్జామ్ రాస్తాను, దీంట్లో సీట్ దొరికితే ఇండియాలో ఉంటా, లేకుంటే యూకేకి వెళ్ళిపోదామని కండిషన్ పెట్టుకున్నా. మరి ఇక దేవుడి దయ వల్ల 10 సీట్లు ఉంటాయి సర్జికల్ ఆంకాలజీలో. అది నాకు దొరకడం మరి నా అదృష్టంగా నేను భావిస్తున్నా. సో సర్జికల్ ఆంకాలజీ ఎందుకు తీసుకున్నాను అంటే, మరి మనిషి యొక్క కాంప్లెక్స్ బాడీలో కాంప్లెక్స్ సర్జరీ చేయడం అనేటువంటి దీంట్లోనే కుదురుతుంది. ఎక్సెప్ట్ బ్రెయిన్, బాడీ అన్ని పార్ట్స్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది. క్యాన్సర్ అంటేనే భయంతో కూడిన జబ్బు, దాంట్లో కూడా సర్జరీ చేసి క్యాన్సర్ నయం చేయడం అనేటువంటిది యాజ్ ఎ సర్జన్ నాకు ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో దీని ద్వారా కొన్ని జీవితాలు మనం సేవ్ చేయవచ్చు, వాళ్ళకి సర్వీస్ చేయవచ్చు అనేటువంటి ఆశ నాకు వచ్చింది. దానివల్ల చూస్ చేసుకున్నా. అండ్ వెనక్కి తిరిగి చూస్తే గత 20 ఏళ్ళలో నో రిగ్రెట్స్ అట్ ఆల్ జాయ్, సంతోషం. బహుశా రోజుకి మీరు చాలా సర్జరీస్ చేస్తారనుకుంటాను, ఒక 3-4 మినిమమా, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఉంటాయండి, తప్పకుండా. ఇప్పటి వరకు సార్ మీరు ట్రీట్ చేసిన కేసెస్ అన్నిట్లో మీ మోస్ట్ క్రిటికల్ అండ్ క్లెయిమ్ టు ఫేమ్ అనొచ్చు, క్లెయిమ్ టు సాటిస్ఫాక్షన్ అనొచ్చు, ఆ కేసు ఏంటి సార్? అంటే దాదాపుగా ఇంకా అయిపోయింది పని, ఇంకా ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో మీరు ఒక ప్రాణాన్ని బ్రతికించి క్యాన్సర్ బారి నుంచి కాపాడిన కేసు. తప్పకుండానండి. అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇది నేనేదో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసే కాపాడని కూడా చెప్పలేను. అట్ ద సేమ్ టైం మన యొక్క వర్క్ ద్వారా అంటే ఒక పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవటం కానీ, వారికి లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవటం అనేది జరగడం అనేది అనేక కేసుల్లో ఉన్నాయి. జస్ట్ అవుట్ ఆఫ్ ది మైండ్ నేను ఇప్పుడు మీకు గుర్తు చేసుకుని చెప్పాలి అంటే, మరి ఒక స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అనేది రెక్టల్ క్యాన్సర్కి ఉంటుంది. సో ఒక డాక్టర్కి సర్జరీ చేయాలి రెక్టల్ క్యాన్సర్ సంబంధించి. సో ఆల్మోస్ట్ 12 hours సర్జరీ, ఎందుకంటే అది పోస్ట్ రేడియేషన్ అంత స్టక్ ఉంది. సో సర్జరీ చేసి మొత్తం రెక్టమ్ తీసేస్తే పర్మనెంట్ కొలాస్టమీ పెట్టాలి. సో అలాంటిది ఆ కొలాస్టమీ మనం అవాయిడ్ చేయాలని చెప్పి అన్ని రకాలుగా రోబోటిక్ సర్జరీ ద్వారా చేసాం. చివరికి టిష్యూ థిక్ ఉండటం వల్ల రోబోటిక్ స్టేప్లర్ ఫైర్ కాలేదు. సో తర్వాత లాప్రోస్కోపిక్ స్టేప్లర్ ఫైర్ చేసినా అది కూడా ఫైర్ కాలేదు. తర్వాత మరి ఓపెన్ సర్జరీ చేసి ఆ యొక్క రెక్టమ్ ని ఏనల్ కెనాల్ జాయిన్ చేయడము, తర్వాత పర్మనెంట్ బ్యాగ్ లేకుండా మరి ఆయనకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది టైం ఎంత పట్టినా కానీ అంటే ఇట్ సంథింగ్ ఇస్ సాటిస్ఫైయింగ్ టు మీ. అంటే నాన్ స్టాప్ 12 hours సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ అవుట్కమ్ బాగుంది అనేటువంటిది సంథింగ్ ఇస్ రియలీ సాటిస్ఫైయింగ్ టు మీ. ఆ పేషెంట్ వయసు ఎంత సార్? వాళ్ళు ఏ పరిస్థితిలో మీ దగ్గరికి వచ్చారు? 45 years ఓల్డ్, రెక్టల్ క్యాన్సర్ స్టేజ్ 3లో ఉండే. సో కీమో రేడియేషన్ 2 ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ కొలాస్టమీ అనేటువంటిది చాలా భయం ఉంటుంది, అందరికి కూడా చాలా టబు కూడా ఉంటుంది ఈ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే కొలాస్టమీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ కొలాస్టమీ అంటే? కొలాస్టమీ అంటే పెద్ద పేగుని కడుపు పై నుంచి తీసుకుని వచ్చి దాంట్లో ఒక బ్యాగ్ పెడతాం, స్టూల్ అక్కడి నుంచే వస్తుంది. సో మోషన్ అటువంటిది ఇక
బ్యాగ్ లో నుంచి వస్తుంది కానీ కోలా లైఫ్ టైం ఒకలాంటి స్టిగ్మా కూడా అది. స్టిగ్మా కూడా. సో భయపడుతూ ఉంటారు, స్మెల్ వస్తాను అయితే మెయింటెనెన్స్ ఇష్యూస్ కోసం. బట్ ఈ రోజుల్లో టెక్నిక్స్ కొత్త మంచి ఉన్నాయి, ఇబ్బంది ఏం కాదు. అయినప్పుడు కూడా మరి పర్మనెంట్ బ్యాగ్ అనేది ఎవరైనా కూడా వద్దనే కోరుకుంటారు. అంతే కదా సార్. సో అట్లా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా సార్? వెరీ మచ్ హ్యాపీ, వెరీ మచ్ రెగ్యులర్ గా ఫాలో అప్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు చూసినప్పుడల్లా మనకి ఆనందం. సార్ మీకు నిత్యం ఐ థింక్ మీ కెరియర్లోనే రోజు ఒక సవాల్. అవునండి. ఎందుకంటే ఒక టెక్నాలజీ పరంగా కావచ్చు, కొత్త కొత్త క్యాన్సర్లు పుట్టుకు రావడం. ఏంటి సార్ మోస్ట్ భయానకమైన వాస్తవాలు ఏంటి క్యాన్సర్ గురించి వాళ్ళు మీరు చెప్పాలంటే? క్యాన్సర్ భయానక వాస్తవాలు చెప్పాలి అంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నంబర్స్ ఇంక్రీజ్ ఒకటే కాదు, అర్లీ స్టేజ్ లో ఇంకా తక్కువగానే ఉన్నాయి. 70% ఆఫ్ క్యాన్సర్ ఈ రోజు కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 మనం అనుకుంటున్నాం. అర్లీ డిటెక్షన్ అనేటువంటిది మనం కొంతవరకు సిటీస్ లో పర్వాలేదు కానీ, బట్ ఓవరాల్ గా ఇంకా కూడా అర్లీ డిటెక్షన్ అనేది ఎక్కువగా లేదు, 30% మాత్రమే ఉంది. సో సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే వన్ ఆప్షన్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మోర్ ఇన్వెస్టిగేషన్స్. ఈ రోజుల్లో హెల్త్ చెకప్స్ కానీ లేకపోతే అవేర్నెస్ పెరిగింది. సో రెండోది లైఫ్ స్టైల్ మారింది, దానివల్ల కూడా సంఖ్య పెరుగుతుంది. సో అంటే ఈ రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్, మేబీ బికాస్ ఆఫ్ డయాగ్నోసిస్ ఎక్కువ అవటము, అట్లనే లైఫ్ స్టైల్ యొక్క మరి ప్రభావం వల్ల కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. సో యంగర్ పీపుల్ లో క్యాన్సర్ పెరుగుతా ఉంది ఇటీవల. బ్రెస్ట్ క్యాన్సర్ చూడండి 40s, 50s లో వస్తా ఉంది ఎక్కువ మంది. అసలు ర్యాండమ్ గా వచ్చేస్తున్నాయి కదా సార్. ఎస్, కోలాన్ క్యాన్సర్ యంగ్ పీపుల్ వస్తా ఉంది 40s లో. నో అలార్మ్స్ లేకుండా సడన్ గా వస్తుంది. కొన్నిసార్లు తెలిసేటప్పటికే స్టేజ్ 4 లా ఉంటా ఉంది. సో ఐ థింక్ ఇట్లా ఓవరాల్ గా మనం చూస్తుంటే సడన్లీ ఇది ఒక సైలెంట్ పాండమిక్ లాగా అనుకోవచ్చు మనం. అంటే మనం కోవిడ్ గురించి అంత మాట్లాడుకున్నాం చూడండి. కోవిడ్ మొత్తం ఓవరాల్ చూస్తే 10 million డెత్స్ అంటే 1 crore. మన క్యాన్సర్ మనం ఎవ్రీ ఇయర్ వి లూజ్ 1 crore పీపుల్ టు క్యాన్సర్. అంటే మనకి మీరు అన్నట్టుగా సైలెంట్ పాండమిక్ కాబట్టి అది గ్రూప్స్ లో క్లస్టర్స్ లో కనిపించట్లేదు, ఒకేసారి అకస్మాత్తుగా రావట్లేదు, అంటువ్యాధి కాదు కాబట్టి తెలియటం లేదు. సో ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ అన్నమాట. సో అలాంటిది మీరు రోజు అయితే నిత్యం పేషెంట్లకి భరోసా ఇవ్వాలి, లేటెస్ట్ గా ఉన్న పరిస్థితుల్ని టెక్నాలజీని వాడాలి, ఇవన్నీ చేస్తూ సార్ ఒక బ్రిలియంట్ కెరియర్ అండ్ నాట్ జస్ట్ అ కెరియర్, ఒక మిషన్, లైఫ్ మిషన్ పెట్టుకున్నారు మీరు డాక్టర్ చిన్నబాబు గారు. వి ఫీల్ సో ప్రౌడ్ వెన్ వీ లుక్ ఎట్ యూ. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అద్భుతమైన ఆంకాలజిస్ట్, దేశవ్యాప్తంగా అందరూ గర్వించే ఆంకాలజిస్ట్ ఉన్నారని చెప్పి. డాక్టర్ చిన్నబాబు గారు, అందరికీ 100 ఏళ్ళు బ్రతకాలని ఉంటుంది. సో 100 ఏళ్ళు బ్రతకడానికి మీరు అంటే లాంగ్ పెట్టి 100 గారు ఎక్కువ కాలం బ్రతకడానికి మీరు ఇచ్చే 4-5 సూత్రాలు ఏంటి? వాట్ డూ యూ థింక్ విల్ మేక్ దట్ హ్యాపెన్? అంటే లాంజివిటీ గురించి చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ సూత్రం నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్. అగైన్, బీ ఫిజికలీ యాక్టివ్, ఈట్ హెల్దీ, డ్రింక్ హెల్దీ, రైట్? అలాగే మరి అలవాట్లు, ఐ థింక్ అది చాలా క్యాన్సర్ సంబంధించి మీరు చూస్తే టొబాకోలో 40% క్యాన్సర్స్ వస్తాయి. సో కనుక టొబాకో కన్సంప్షన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఫ్యాటీ డైట్ కానీ, సో దిస్ ఇస్ లైక్ యువర్ చాయిసెస్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. అంతే, ప్రతి వాట్ ఎవర్ చాయిస్ యూ మేక్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్స్. కాబట్టి వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ విత్ అవర్ చాయిసెస్ అండ్ అవర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ దట్ వీ హ్యావ్. అది కాకుండా మరి బేసిక్స్ ఇఫ్ యూ డూ ఇట్ రైట్. చూడండి, మీరు విత్ ఇన్ ఎ మంత్, ఐ కాంట్ బిలీవ్ హౌ యు ఆర్ నౌ. ఐ మీన్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ మేము చూసినప్పుడు ఇప్పటికీ దే ట్రాన్స్ఫర్మేషన్, రైట్? డైట్ అండ్ ఎక్సర్సైజ్ సార్, చూడండి, దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. దీనికి చాలా ఖర్చు పెట్టక్కర్లా. Is it very expensive? నాట్ ఎట్ ఆల్. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు హై ఇంటెన్సిటీ వర్కౌట్, లేదు అరగంట మనకి తాపీగా చేసుకోవాలంటే, దాంతో పాటు చాలా మెజర్డ్ ఈటింగ్. చూడండి, అంటే దట్స్ వాట్ యు ఆర్ వాట్ యు ఈట్. సో అండ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండింటితోనే యూ కెన్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ టు యువర్ సెల్ఫ్. సో ఐ థింక్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ ఫర్ embracing this. Thank you sir, thank you sir, thank you. And this is not a shortcut. Correct. It's actually pure mindfulness and effort. Correct. That I put Correct. in. Intentional గా ఎఫర్ట్ పెట్టాలి సార్. అది సార్, అయితే మరి ఒకటి మైండ్ఫుల్ ఈటింగ్. ఇప్పుడు ఎందుకంటే సార్ ఏది చూసినా భయం వేస్తుంది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చూస్తుంటే. ఏది అన్ని బ్యాడ్ అని మనకు అలవాటు అయిపోయి అందరూ టెన్షన్ పడేది ఎలా బతకాలి అసలు ఇలాంటి పరిస్థితుల్లో అని. అంటే మీరు ఇప్పుడు మైండ్ఫుల్నెస్ చెప్పారు చూసారా, మెడిటేషన్, కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ క్రియేటర్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ కన్నా ఇంకా పెద్ద వ్యాధి ఒకటి నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మెంటల్ హెల్త్. ఇట్ ఈస్ రియలీ బిగ్ ఇష్యూ. అంటే ఎవ్రీబడి స్ట్రగ్లింగ్. 1 in 3 విల్ సఫర్ విత్ మెంటల్ హెల్త్. సో అంటే యువర్ మైండ్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ కదా. దానికి సంబంధించి కూడా డెఫినెట్గా మరి సమ్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ కానివ్వండి, పీపుల్ డూ యోగా కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే సింపుల్ అన్ని రకాలుగా కూడా ఫిజికల్ యాక్టివిటీ మీకు చాలా కామ్నెస్ ఇస్తుంది. నేను సో ఐ మేక్ ష్యూర్ అట్లీస్ట్ వారానికి 5 రోజులు 30 minutes మినిమం మేక్ ష్యూర్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ డన్. ఎందుకంటే దానితో మన ప్రొడక్టివిటీ, పేషెంట్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ బికాస్ యు ఆర్ మోర్ అలర్ట్, యు ఆర్ ఏబుల్ టు టాక్ టు ద పేషెంట్ విత్ మోర్ ఎంపతి. సో అంటే ఓవరాల్ ద క్వాలిటీ మెట్రిక్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది వాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్గా.
సో ఇవన్నీ మనం ఫ్యాక్టరింగ్ చేస్తే 100 ఏళ్ళు బ్రతకడం కాదు, లాంజివిటీ మీద రీసెర్చ్ జరిగిన వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఏమైనా సప్లిమెంట్స్ ఇప్పుడు ఏవో నాక్ ఏంటి సార్ అది నాకా దాని పేరు ఏంటి ఎన్ఏసి? ఐ డోంట్ థింక్ ఎనీ ఆర్టిఫిషియల్ గా మనం వేరే తీసుకోవడం వల్ల వస్తాను అనుకోను. ఈట్ హెల్దీ, ఆర్గానిక్ ఫుడ్ ఈస్ గుడ్, రైట్? మనం సో ఇన్ దట్ వే ఎందుకు మనం ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కాల్ ఫర్ ఇచ్చారు కదండి, గ్రో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి, ఫర్టిలైజర్స్ తగ్గించమని చెప్పి. సో డెఫినెట్ గా ఐ థింక్ సింపుల్ థింగ్స్ మనం పాటిస్తే ఐ థింక్ దట్స్ గుడ్ ఎనఫ్. అంటే ఎక్కువ టైం ఉన్నా కూడా టైం అనేది మన చేతిలో లేదు. హూ విల్ లివ్ ఫర్ హౌ లాంగ్ అని మనం ఎవరు చెప్పగలం? బట్ ఒకటి, వాట్ ఎవర్ టైం వీ హ్యావ్, ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్? ఇతరులకి ఏమైనా మనం మేల్ చేసామా? ఈజ్ ఇట్ రియలీ వర్త్? అంటే లైఫ్ వర్త్ లివింగ్ అనేది మనం చూసుకోవాలి. ఐ ఫీల్ అనమాట. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. అందరూ ఏమంటారు, ఏ వల్ల టైం సేవ్ అయిపోతుంది, యూఆర్ ఏబుల్ టు రియలీ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ విత్ ఇన్ మినిట్స్ అంటారు. అంటే ఇప్పుడు మీకు టైం సేవ్ అయితే మిగిలిన టైం ఏం చేస్తారు? రీల్స్ స్క్రోల్ చేస్తుంటే చూకుంటున్నారు అందరూ. అంటే సో వాట్ విల్ డూ విత్ ద సేవ్ టైం? రీల్స్ లేకపోతే టీవీ ముందు కూర్చుంటే కాదు కదండి. సో నేనేమంటాను, ఇఫ్ ఐ సేవ్ టైం ఐ కెన్ స్పెండ్ ద టైమ్ విత్ మై పేషెంట్, ఐ కెన్ టాక్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో మంచి ధైర్యం ఇవ్వచ్చు, ఐ కెన్ గివ్ మోర్ హోప్. సో అంటే దట్స్ హౌ యూ నీడ్ టు ప్రయారిటైజ్ అని అనుకుంటారు. మోర్ దాన్ ద లెంత్ ఆఫ్ లైఫ్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్. చాలా బాగుంది సార్. ఐ థింక్ బట్ మీరు చెప్పిన వైటల్ పాయింట్స్ అంటే టు బీ మైండ్ఫుల్ అండ్ కనెక్టెడ్ ఆల్వేస్, అదే మనకి సగం సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయిపోతుంది. సార్, డాక్టర్ చిన్నబాబు గారు, మీరు మీ హెల్త్ని ఎలా చూసుకుంటారు? మీరు అన్ని గంటలు సర్జరీస్ చేస్తూ నిలబడతారు, దాంతోపాటు మీకు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళకి తగ్గుతోందా తగ్గట్లేదా అది ఇది అని. సో మీ డయాగ్నోసిస్ బ్యాంగ్ ఆన్ కరెక్ట్గా ఉండాలి, ఇంకా దేర్ ఇస్ నో చాయిస్. ష్యూర్. How do you take care of yourself? కరెక్టే. సర్జరీ ఒకటే కాదు, పేషెంట్ ఇంటికి వెళ్ళే వరకు కూడా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఒక మేజర్ సర్జరీ ఈసోఫేగస్ లేకపోతే విప్పల్స్ ఆపరేషన్ చేస్తే ఒక వారం రోజులు సరిగ్గా నిద్ర పట్టదు. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో ఆయనకి ఏదైనా కాంప్లికేషన్స్ అవుతున్నాయా, క్షేమంగా ఇంటికి వెళ్తున్నాడా లేదా, నెక్స్ట్ ఏం చేయాలనేది నడుస్తూనే ఉంటుంది. సో ఇన్ ఆల్ దిస్ హౌ డు యూ మెయింటైన్ అంటే సింపుల్ గా నేను ఇందాక చెప్పిన నేను పాటిస్తున్నా. ఈట్ హెల్దీ. సో ఒక రొటీన్ చెప్పండి సార్. పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు, ఎలాగా మీరు? ఓకే, ఒక అప్రాక్సిమేట్ అరౌండ్ 6 o'clock నేను లేస్తానండి. సో ఫస్ట్ ఒక 30 minutes అనేటువంటిది ఐ విల్ డూ ఎ క్వైట్ టైం. దట్స్ మై మైండ్ఫుల్నెస్ ఆర్ మై మెడిటేషన్ టైం. సో దాని తర్వాత నేను జిమ్ కి కంపల్సరీగా వెళ్తాను. సో వీక్ కి ఆల్మోస్ట్ 6 days అనుకోవచ్చు. వన్స్ ఇన్ వెల్ ట్రావెల్ చేసినప్పుడు అయినా మిస్ అవ్వచ్చు, కానీ 45 minutes ట్రైనర్ తో పాటు కంపల్సరీగా ఏరోబిక్స్ అండ్ వెయిట్స్ చేస్తాను. సో అది అయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ హ్యావ్ కప్ ఆఫ్ మిల్క్ and with some protein, because protein is the most important, because I reduce carbohydrates as far as possible, right? So protein to powder to part milk, and then I get ready. Hospital around 8:30 kala vachestanu. So 3 to 5 surgeries every day. Patients చూడ, అవుట్ పేషెంట్స్, రౌండ్ ఇన్ పేషెంట్ రౌండ్స్. సో ఇది మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత మధ్యలో మరలా మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ పని నడుస్తూ ఉంటుంది, రైట్? బికాస్ వీఆర్ లుకింగ్ అట్ అంటే ఎంతమందికి స్క్రీనింగ్ చేయాలి, ఎంతమందికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. సో దాన్ని కూడా ప్యారల్ గా మన నడుస్తూ ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో. బట్ మై వైఫ్ డాక్టర్ ప్రమీల, షీఈస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు మీ. సో షీ మేక్ షూర్ అంటే నా ఫుడ్ అనేటువంటిది ఆమె ఇంట్లో నుంచి పంపించింది ఫుడ్ తింటా నేను. ఐ డోంట్ ఈట్ అవుట్ సైడ్ యూజువల్లీ. ప్రోటీన్, బాయిల్డ్ ఫుడ్, ఫ్యాట్ తక్కువ ఉండే ఫుడ్. ఎస్ ఎగ్ వైట్ ఐ ఆల్సో టేక్. ఎల్లో ఆల్సో తినొద్దని ఏం చెప్పట్లేదు. సో బట్ అగైన్ అంటే రెస్ట్రిక్టెడ్ గా కాన్షియస్ గా ఫుడ్ చాయిసెస్ అనేది ఉంది. సో ఐ స్లీప్ అడిక్వేట్ 6 hours మినిమం అనేది గుడ్ స్లీప్. ఎందుకంటే గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ వర్క్, ఇక దీనికి మించింది ఏమని చెప్పండి. అంతే. అండ్ మైండ్ ప్లెజెంట్ గా ఉంచుకుంటారు కాబట్టి ఎక్కడ మీరు ఎప్పుడు అంటే నిరుత్సాహపడడం కానీ అలాంటివి ఏమి రానియకుండా చూస్తారు. నన్ను అందుకే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఎందుకంటే. నేను చూసాను సార్, ఎన్నేళ్ళకి చూస్తున్నాను మిమ్మల్ని. అది ఎందుకంటారు, అది ఇన్నర్ ఇంజనీరింగ్ అండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రెస్పాండ్, హౌ యూ కంట్రోల్ యువర్ మైండ్ కదండి. పరిస్థితులు మారుతూ ఉంటాయి, అందరికి నాకు కొన్ని టఫ్ సిచ్యువేషన్ వస్తుంటాయి, బట్ హౌ యూ రెస్పాండ్ అని చాలా ఇంపార్టెంట్. డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ ఫిలాసఫీ. అండ్ అఫ్ కోర్స్ సార్, ఒక పాయింట్ వైజ్ చెప్పాలంటే ఒకప్పుడు ఇండియా చాలా హెల్దీగా ఉండేది అంటాం. మన పూర్వీకులందరూ దేవర్ హ్యాడ్ స్ట్రాంగర్ కాన్స్టిట్యూషన్స్, లీనర్ బాడీస్, కష్టపడేవారు. ఇప్పుడు ఇండియా మొత్తం అన్హెల్దీగా మారిపోయింది. సో ఒక 3-4 పాయింట్లు పిన్ పాయింటెడ్ గా చెప్పాలంటే ఏ మార్పుల వల్ల ఇవాళ అన్హెల్దీగా చూస్తున్నాం ఇండియాని? ఐ థింక్ దిస్ ఇస్ చాలా రైట్ క్వశ్చన్ అండి. నంబర్ 1 ఏంటంటే వెస్టర్న్ కల్చర్ మనం ఫుల్ అడాప్ట్ చేసుకున్నాం డయట్ విషయంలో. ఇది వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయని చెప్పి ఉండేది. సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ మీరు ఈ రోజులో చూడండి, యూత్
ఆల్ దీస్ అన్లిమిటెడ్ లంచెస్ 60 ఐటమ్స్, ఈ మధ్యన ఎవరో 300 ఐటమ్స్ అని చెప్పారు. అంటే అన్ని తినాలి, అన్నిటి అంటే దర్ ఇస్ నో లిమిట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ కన్స్యూమింగ్. అవును. సో కనుక ఫుడ్ అనేటువంటిదిలో డెఫినెట్ గా దర్ ఇస్ అ బిగ్ చేంజ్ కల్చరలీ. హోమ్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ నుంచి మనం మూవ్ టువర్డ్స్ ఎ ఫాస్ట్ ఫుడ్, మూవ్ టువర్డ్స్ మోర్ ఆఫ్ అ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఎస్పెషలీ చిప్స్ కానివ్వండి, లేకుంటే యూనో వాట్ ఎవర్ ఈజ్ రెడీమేడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అనేది దానికి మనం అలవాటు పడ్డాం. రెండోది స్క్రీన్ అడిక్షన్, విపరీతమైన స్క్రీన్ అడిక్షన్ అండి. పిల్లలు కూడా మొబైల్, పేరెంట్సే తప్పని చేస్తున్నాం. వాడు కొంచెం ఏదైనా ఏడుస్తున్నాడంటే మనకు ఓపిక లేదు, మనకు వేరే పనులు ఉంటాయి, వాడు ఫోన్ ఇచ్చేస్తాము, ఫోన్ ఇచ్చేసి త్వరగా తినేస్తాను, నా పని అయిపోతుంది అనుకుంటా. సో ఆ స్క్రీన్ అడిక్షన్ వల్ల ఏమవుతుంది, ఇంట్లో దర్ సో మచ్ ఆఫ్ టర్బులెన్స్ పేరెంట్స్కి పిల్లలకి. 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు కూడా మాట వినకుండా రెస్ట్లెస్ అయిపోవడం అనేటువంటిది కామన్గా మనం వింటున్నాం ఈ రోజుల్లో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ వేర్ పేరెంట్స్ ఆర్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ నేను చెప్తాను. అంటే వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ దెమ్, మనం అది చేయట్లేదు. సో స్క్రీన్ అడిక్షన్ అనేటువంటిది బిగ్ టైమ్, ఇట్ ఈస్ అ డైవర్షన్ అండ్ అది నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్, ఈవెన్ ఫర్ మెంటల్ హెల్త్. అంతే కదా. అంటే ఒక గ్రౌండింగ్ లేకుండా, మైండ్కి అసలు పని పెట్టకుండా, బాడీకి పని పెట్టకుండా మనం తయారయ్యాం. అండ్ వెస్టర్న్ ఫుడ్ ఒకటి మీరు చెప్పారు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఫిజికల్ ఎంత అంటే కూర్చున్న చోటని మీకు జొమాటోలు, మీకు రకరకాలుగా స్విగ్గీలు, బటన్ నొక్కితే మీ ఇంటికి మీ గడప దగ్గర కూడా వెళ్ళి తీసుకొని కూడా ఓపిక లేదు. కూరగాయలు కూడా వచ్చేస్తాయి. సో ఇన్స్టామార్ట్, ఇన్స్టంటేనియస్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్. అంటే మనకు అసలు ఫిజికల్ యాక్టివిటీ దాని వల్ల తగ్గిపోతా ఉంది. సో దట్ ఇస్ అనదర్ బిగ్ ఇష్యూ దట్ ఐ థింక్ వీ నీడ్ టు రియలీ లుక్ అట్ ఇట్ సీరియస్ గా చెప్పాలంటే. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. ఇది పదే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. సో ఫైనలీ డాక్టర్ గారు, ఈ ఇంట్రొడక్టరీ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ లో బిఫోర్ ఐ ఆస్క్ యూ అబౌట్ యువర్ AI కాన్ఫరెన్స్, సార్ ప్లాస్టిక్ ని మనం శత్రువుగా చూస్తున్నాం, కానీ వాడకుండా ఉండలేము. మీరు వాడతారా ఏమన్నా కొంచెం అయినా ప్లాస్టిక్? తప్పకుండా. అక్కడక్కడ లీకేజ్ ఉంటుందిగా. ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఇప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్పెన్స్ ది బాటిల్స్, వీఆర్ యూజింగ్ ఇట్. సో ఇక్కడ 2 బాటిల్స్ వచ్చాను సార్ నేను. వీటి గురించి మీ అభిప్రాయం, అసలు నిజంగా దీనివల్ల జరిగే చేటు ఏమిటి? ఈ వాటర్ బాటిల్ వై ఇస్ దిస్ కార్సినోజెనిక్? అంటే ఈ ప్లాస్టిక్స్ లో ఉన్నటువంటి కెమికల్స్ ఏదైతే, కార్బన్ రిలేటెడ్ కెమికల్స్ ఏదైతే, మోర్ దాన్ 40 or 50 ఆఫ్ దెమ్ స్లోగా రిలీజ్ అవుతాయి. హీట్ పెరిగినప్పుడు కూడా రిలీజ్ అవుతుంటాయి. సో దాని వల్ల, ఆ కన్జంప్షన్ వల్ల దే కెన్ కాజ్ ఎ మ్యూటేషన్ ఇన్ ద సెల్స్. సో కణాల్లో ఒక మార్పు వస్తుంది. అంటే కణాల విభజనలో మ్యూటేషన్ అంటే చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఆటమ్స్. అవి ఈ కొన్ని కెమికల్స్ దానికి కారణం అవుతాయి. ఈ పల్చగా ఉండే ప్లాస్టిక్ ఎక్కువ తొందరగా రిలీజ్ అవుతుందా సార్? ఐ డోంట్ థింక్ ఆ కంపారిజన్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ అంటే ఇన్ని మైక్రాన్స్ ప్లాస్టిక్ బ్యాగ్ వాడండి, ఇన్ని మైక్రాన్స్ వాడద్దని మధ్యలో ఏదో క్యాంపెయిన్ వచ్చింది. ప్లాస్టిక్ ఇస్ బ్యాడ్ అంటే ప్లాస్టిక్ ఇన్ జనరల్ ఇస్ బ్యాడ్. ఐ డు నాట్ నో ద టెక్నికాలిటీస్ టు బి ఫ్రాంక్. బట్ ఒకటి అంటే ఈజ్ దర్ ఎనీ రీప్లేస్మెంట్ కంప్లీట్లీ ఫర్ ఇట్ అంటే ప్రస్తుతానికి అంత ఫుల్ సొల్యూషన్ మన దగ్గర ఇంకా లేదు. ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ అన్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వకూడదని అనుకున్నాం, కానీ అందరికీ సప్లై చేయాలంటే పేపర్ కప్స్ ఇవ్వాలి. మళ్ళీ దట్ ఆల్సో ఇస్ అన్ ఇష్యూ. యూర్ యాక్చువల్లీ ఫెలింగ్ ద ట్రీస్ ఫర్ దట్. సో అంటే ఒక సరైనటువంటి ఆల్టర్నేటివ్ మనకి ఇంకా లేదు యాజ్ వి స్పీక్. బట్ స్టిల్ ఐ థింక్ మనం కాన్షియస్ గా దీన్ని రెడ్యూస్ చేయడం అంటే ఇట్స్ గుడ్. సో మామూలుగా సార్ ప్లాస్టిక్ తో క్యాన్సర్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులు అంటే రిపీటెడ్ యూజ్ లో అలా సడన్ గా ఒక సెల్ మ్యూటేట్ అయిపోయి అలా స్టార్ట్ అవుతుంది సార్? హౌ డస్ క్యాన్సర్ స్టార్ట్? ఇది చాలా పెద్ద క్వశ్చన్, నాకు ఎప్పుడు డౌట్. అంటే ఇది ఒక క్రానిక్ ఎక్స్పోజర్, అది ఎంత అనేది మోతాదు మనం చెప్పలేము. అంటే 10,000 బాటిల్ తాగితే వస్తుంది అలా చెప్పలేము. అలాగే మనం దెర్ ఇస్ నో క్వాంటిఫికేషన్. బట్ అగైన్ ఒకటే చెప్తాను, నా మై సింపుల్ ఫార్ములా ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. ఏదన్నా కూడా ఎక్కువ మోతాదులో ఉంటే అది పాయిజన్ అవుతుంది. సమ్ టైమ్స్ ఈవెన్ మర్క్యూరీ ఇన్ స్మాల్ డోస్ ఆల్సో ఇస్ పాయిజన్. డోస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది క్రానిక్. సో లిమిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంటాం, బీయింగ్ రెస్పాన్సిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాను. సో ఐ థింక్ సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారు అనుకుంటాను. ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గించాలి. మైక్రోవేవ్ సేఫ్ అని అనుకునే వాటిలో కూడా చాలా రకాల ఏంటంటే పదార్థాలు కలిపి ఆ మెటీరియల్ తయారు చేస్తారు. అలాగే కార్లో బాటిల్స్ వదిలేస్తారు చాలా మంది. కరెక్ట్. సో ఇది ఆ వేడికి అది కరిగిపోయి ఆ నీళ్లలో ఆ ప్లాస్టిక్ తాలూకు ఇవన్నీ కలిసి అది తాగుతున్నాం మనం. అది ఇన్ఫాక్ట్ ప్లాస్టిక్ వాసన వస్తుంది సార్. వేడి ప్లాస్టిక్ కవర్లో సాంబారో చాయో పోస్తే అది కూడా వాసన వస్తుంది, తెలుసు మనకి. సో గ్రేట్ పాయింట్స్ యూ హ్యావ్ గివెన్ us సార్. ఎప్పుడు మీరు డైనమిక్గా ఏదో ఒక కొత్త విషయం తీసుకుని ముందుకెళ్తున్నారు. AI ఇన్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ మీరు చేసే ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడు అండ్ ఎవరెవరి కోసం ఇది? AI ఇన్ హెల్త్ కేర్ అటువంటిది లాస్ట్ ఇయర్ చేసామండి, జూన్లో 1.0. ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ విత్ 1200+ పార్టిసిపెంట్స్. ఈసారి AI ఇన్ హెల్త్ కేర్ 2.0 అనేది June 13th and 14th చేస్తున్నాము యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో. అంటే ఇది మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి AI వల్ల. అది బిగ్ చేంజ్ హ్యాపెనింగ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మనకి, బట్ హ్యావ్ టు బి యూస్ఫుల్. అంటే దాన్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడము, అడాప్షన్ మనం రెడీ అవడం చాలా ఇంపార్టెంట్. అవును.
అంటే ఇప్పుడు ఏఐతో జాబులు పోతాయని భయపడేదానికంటే ఈ ఏఐతో కొత్త జాబ్స్ నాకు ఏం రాబోతున్నాయి, వాటిని నేను ఎలాగ అడాప్ట్ చేసుకుని రెడీగా ఉండాలనేది సిద్ధపడడం చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ కేర్లో ఏఐ యొక్క రోల్ చాలానే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఎస్పెషల్లీ ఇండియాలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అంత బాగా లేదు. అన్లైక్ ఇన్ ద వెస్ట్ కంపల్సరీగా ఎవ్రీథింగ్ ఇస్ ఈఎంఆర్ డ్రివన్ అక్కడ. సో ఇక్కడ విత్ ఏఐ యూ క్యాన్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ రెవల్యూషన్ ఎట్లా జరిగిందో అట్లనే ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఇస్ గోయింగ్ టు బి రెవల్యూషన్. సో అందుకు దీనికి వీఆర్ హ్యావింగ్ గ్రేట్ సపోర్ట్. అంటే గూగుల్ రీసెర్చ్ హెడ్స్ కానివ్వండి, గూగుల్ హెల్త్ హెడ్స్ కానీ, వర్క్ స్పేస్ హెడ్స్ కానీ ఫ్రమ్ యూఎస్ ఆర్ కమింగ్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. సో మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఐఎస్బి, IIIT, మరి లాట్ ఆఫ్ అంటే ఒక మోర్ దెన్ 10 ఆర్గనైజేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అనమాట. ఫాబా కావచ్చు, రిచ్ కావచ్చు, అట్లనే K Square, మల్టిపల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ రియల్లీ రెప్యూటెడ్ ఆర్ కమింగ్ టుగెదర్. ఒక 200 మంది స్పీకర్స్ ఉంటారు. సో 2 days ప్రోగ్రామ్, రియల్ డీప్ డైవ్. అంటే నిజంగా ఎక్కడ ఏ హెల్ప్ చేస్తుంది మనకి హెల్త్ కేర్లో, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మనం ఎలాగ రెడీగా ఉండాలి దీని అడాప్షన్కి, అంటే ఒక ఎనేబులర్గా మనం సిస్టమ్ రెడీ చేయడానికి దీన్ని మనం తీసుకుని వస్తున్నాం అనమాట. అంటే ఎందుకంటే టెక్నాలజీ మీరు కావాలన్నా వద్దనుకుని వస్తుందండి. మనం 15 ఏళ్ల క్రితం వాట్సాప్ అంటే తెలియదు. ఈరోజు వాట్సాప్ లేకుండా మనం ఉండడానికి వీలు పడటం లేదు. పొద్దున్న లేస్తే కానీ పడుకునే ముందు కానీ వాట్సాప్ చూసుకుంటూనే ఉన్నాం. అట్లనే టెక్నాలజీ విల్ డెఫినెట్లీ బి పుష్డ్ ఆన్ అస్, ఇట్ విల్ కమ్. సో దాన్ని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలి, మనం ఎలాగ రెడీగా ఉంటే దానికి బెస్ట్ యూస్ కేస్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఒక ఈవెంట్లో 10 ఈవెంట్లు చేస్తున్నాం. అంటే ఒక ప్రెసిషన్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాము, డిస్కవరీ హాల్ అంటే డ్రగ్ డెవలప్మెంట్, డ్రగ్ డిస్కవరీ గురించి మాట్లాడుతున్నాము. అలాగే ఒక లైవ్ హ్యాకథాన్ చేస్తున్నాం. అంటే క్లినికల్ ఏ బిల్డ్ అని చెప్పి ఒక వర్క్ షాప్, డాక్టర్స్ని తర్వాత టెక్నాలజీని కలిపి రియల్ వరల్డ్ ప్రాబ్లం, మీకున్న సమస్య ఏంటి, దానికి ఏ ఎలా హెల్ప్ చేయగలదు, సో వీ విల్ బిల్డ్ ఇట్ టుగెదర్ అని చెప్పి ఒక వర్క్ షాప్ చేస్తున్నాము. అలాగే స్టార్ట్అప్ ఛాలెంజ్ అని పెట్టాము. పాలసీ రౌండ్ టేబుల్ విత్ 30 టాప్ లీడర్స్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ అబ్రాడ్, డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే పాలసీ ఎక్స్పర్ట్స్ కానీ, డాక్టర్స్ కానీ, టెక్ ఎక్స్పర్ట్స్ కానీ, పాలసీ రౌండ్ టేబుల్ ఉంటుంది, వరల్డ్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళతో పాటు చేస్తున్నాం అది. సో అట్లా అంటే ఇట్స్ నాట్ వన్ ఈవెంట్, దెర్ ఆర్ 10 ఈవెంట్స్ ఇన్ వన్ మెయిన్ కాన్ఫరెన్స్ అనమాట. సో అంటే దిస్ ఇస్ ఓన్లీ టు బి ఎనేబులర్, రైట్. అంటే మనం ఈ యొక్క డిస్రప్షన్ అనేది జరుగుతుంది. వెదర్ యూ అక్సెప్ట్ ఆర్ నాట్, డిస్రప్షన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇట్స్ బెటర్ టు బి రెడీ, లుక్ అట్ న్యూర్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ బి ఎక్విప్డ్ అనమాట. సో అందుకు మోర్ దెన్ ఎవర్ ఐ థింక్ డాక్టర్స్ లో కూడా ఫర్ వన్స్ నౌ ఈ యొక్క ఫియర్ అనేది వచ్చింది. ఏ విల్ నాట్ టేక్ అవే యువర్ జాబ్ అనుకునే దానికంటే ఏ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు విల్ రీప్లేస్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఏ నాలెడ్జ్. అది అలా ఆలోచించాలి. అందుకోసం ఇట్స్ బెటర్ టు బి అడాప్టింగ్ అండ్ న్యూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్. 25 ఏళ్ల క్రితం ఐటీ వచ్చినప్పుడు అండి రెగ్యులర్ జాబ్స్ పోతే కొత్త జాబ్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు న్యూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్. సో అందుకోసం దిస్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. వీఆర్ లుకింగ్ అట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ సపోర్టింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో గ్లోబల్ థాట్ లీడర్స్ అట్లీస్ట్ ఒక 15 స్పీకర్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ కమింగ్. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఎగ్జైటింగ్. నాకైతే అంటే ఐఎమ్ మోర్ ఎగ్జైటెడ్ బికాస్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దట్ క్యాటలిస్ట్ రోల్, ఒక ఎనేబులర్గా అందరినీ దీని గురించి ఆలోచింపజేసి హౌ కెన్ వి రియలీ అడాప్ట్ టెక్నాలజీ ఇన్ రెస్పాన్సిబుల్ వే అనే దానికోసం ఈ యొక్క ప్రయత్నం నడుస్తూ ఉంది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బి లీడింగ్ దట్ ఎక్సర్సైజ్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. యూ మేక్ అస్ ఫీల్ సో అంటే కంఫర్టెడ్ దట్ దెర్ ఇస్ గ్రేట్ మెడికల్ కేర్ అవైలబుల్. యూ జస్ట్ హ్యావ్ టు మీట్ ద రైట్ డాక్టర్. అండ్ క్యాన్సర్కి సంబంధించి అందరికీ తెలుసు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు ఫస్ట్లో ఆయన మాటతో, ఆయన స్మైల్ తోటే సగం వైద్యం చేసేస్తారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా చక్కగా ఎంతో మందిని రక్షించి క్యాన్సర్ బారి నుంచే పడిన వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేశారు. అండ్ ఆయనతో పాటు మనం సుమన్ టీవీ ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు పలకరిస్తూ మీ నుంచి బోల్డంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్, విత్ యువర్ పర్మిషన్. Thank you very much, Dr. Chinnababu Sunkavali garu. Thank you so much. Thank you all the viewers of Suman TV. Thank you sir.